రైట్ ఇక ఈవినింగ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోం, కేరళం, పాండిచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కేరళంలో 75.1%, పాండిచ్చేరిలో 86.92%, అసోంలో 84.42% పోలింగ్ నమోదైంది. పాండిచ్చేరి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 86.92% పోలింగ్ నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ ఇక ఈ పోలింగ్ కి సంబంధించిన మిగతా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాలకు సంబంధించి 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు పోలింగ్ ప్రక్రియకు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో కనపరిచారు ఓటర్లు. అదే రకమైన పరిస్థితి ఎండింగ్ ఇంకా దాదాపుగా దీనికి సంబంధించినంత సమాచారం ఇంకొంత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ పర్సెంటేజ్ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అన్నిటికన్నా సంచలనంగా ఆల్ టైమ్ రికార్డ్ ఒకటి పాండిచ్చేరికి సంబంధించినంత వరకు ఆల్ టైమ్ రికార్డ్ 86% పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ కాసేపు క్రితం తెలియదు. ఇది పాండిచ్చేరి చరిత్రలో మొదటిసారిగా 86% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ లెక్కలు సాయంత్రం 5 గంటలకు సంబంధించిన వివరాలు మాత్రమే. ఈ గంటలో లేకపోతే ప్రస్తుతం ఇంకా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ ఓటర్లు ఆ వివరాలు కూడా అందుతే అది ఖచ్చితంగా 90% వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఇప్పటికే పాండిచ్చేరి చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్ ఎప్పుడూ జరగలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అస్సాంలో కూడా దాదాపు అదే లాంటి పరిస్థితి ఉంది. 84% పైగా పోలింగ్ జరిగింది. అది కూడా 90% పైగా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో 75% పైగా నమోదైంది. అది కూడా 80% దాడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ఒక రకంగా చాలా రకాలుగా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఒకే ఒక అంశం పైన చర్చ బాగా జరిగింది. అది సర్కి సంబంధించినంత అంటే ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశం పైన రాజకీయ పార్టీల నుంచి చాలా చర్చ జరిగింది. పర్సెంటేజ్ తగ్గిపోతుంది, కొంత ఈ రకమైన పరిస్థితులు వస్తాయి, చాలా మంది ఓటు వేయలేకపోతారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికి ఇంకా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన కానీ కేరళం, అదే విధంగా అస్సాం, పాండిచ్చేరికి సంబంధించి రికార్డ్ స్థాయిలో దాదాపు ఈ 3 ప్రాంతాలు కూడా దాదాపు 80 నుంచి 90% వరకు పోలింగ్ అవుతుందంటే సర్ ఇంపాక్ట్ అంతగా లేదనే చెప్పేసి సిఇసి వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ మేము అలా బలవంతంగా కొన్ని ఓట్లు తొలగించంటే పర్సెంటేజ్ తగ్గాలి, కానీ పర్సెంటేజ్ పెరిగిందంటే నిజమైన ఓటర్లకు తాము అవకాశం కల్పించాము. ఇప్పటి వరకు కొంతమంది 2 ఓటర్లు కానీ 3 ఓటర్లు కానీ లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధం లేకుండా కానీ అక్కడ ఓటర్లుగా ఉన్న వారికి సంబంధించి జాబితాలో వాళ్ళ పేర్లను మాత్రమే తొలగించాం, కానీ మిగతా వాళ్ళ పేర్లు యాస్టీజ్ గానే ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. సో సర్ ఇంపాక్ట్ అనేది ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఏమాత్రం కనిపించలేదని చెప్పేసి ఈసీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రధానంగా ఇంపాక్ట్ ఉన్న రాష్ట్రాలు ఇంకా ఎన్నికలు జరగాల్సింది. అది తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కు సంబంధించి. వెస్ట్ బెంగాల్ కు సంబంధించి 23, 29 తేదీల్లో 2 ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తమిళనాడుకి సంబంధించి మాత్రం కేవలం 23 ఒక్కో ఫేజ్ లోనే మాత్రమే ఎన్నికలు జరగబోతుంది. మొత్తానికి ఎన్నికల పర్సెంటేజ్ పెరగడం మాత్రం ఏసీ తన క్రెడిట్ గా చెప్పుకుంటుంది. దీనికి సంబంధించి మేము అనేక చర్యలు చేపట్టాము. ఓటర్ల జాబితా పైన రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినప్పటికీ మేము మాత్రం అన్ని ఆలోచించి పూర్తిగా ప్రతి స్టేట్ కి మేము వెళ్ళేసి అక్కడ పూర్తిగా సమీక్షించి అక్కడ ఉన్న పరిస్థితులు అంచనా వేసి ఎవరు నిజమైన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్స్ ఎవరున్నారో అందరినీ కూడా చర్చించి వాళ్ళని విశ్లేషించి వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే ఈ ఓటర్ల జాబితాను రూపొందించాము. ఇప్పుడు వాళ్ళు మాత్రమే ఓటు వేశారు అంటే ఆ ప్రాంతాలకు సంబంధించి నిజమైన ఓటర్లు ఇప్పుడు ఓటు వేశారని చెప్పేసి ఈసీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక రాజకీయ పార్టీల పరిస్థితికి వస్తే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఎవరి అంచనాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు 2 రకంగా చూస్తాయి. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పుడే జనరల్ గా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని ఒక రాజకీయ పార్టీలకు జనరల్ గా అంచనాల్లో ఆలోచిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీని వద్దనుకునే చాలా మంది ఓటు వేశారు కనుకనే అప్పుడే పర్సెంటేజ్ పెరుగుతుందని ఒక జనరల్ ఒపీనియన్ రాజకీయ పార్టీలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితి ఉందా, నిజంగా కూడా ఆ రకమైన పరిస్థితి జరుగుతుందా అనేది కొంచెం మనం చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తానికి మాత్రం ఎన్నికలు పీస్ఫుల్ గా ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ప్రశాంతంగా జరగడం మాత్రం ఈసీ వర్గాలు కొంత దీన్ని రిలాక్స్ గా చూస్తున్నాయి. ముఖ్యంగా అస్సాంకి సంబంధించి కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేరళలో కొంత ఈ రకమైన పరిస్థితి ఉంటే ఘర్షణలు జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా చిన్న సంఘటనలు తప్ప మేజర్ ఇష్యూ ఎక్కడా లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ద్వారా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి ఇంకా పర్సెంటేజ్ ఎంత ఏంటనేది ఈ మొత్తం వివరాలు మరి కాసేపట్లో వెల్లడే అవకాశం ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.